హాయ్ అండి. హలో. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి ప్రజలందరికీ కూడా. ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తున్నారు సమస్యలు చెప్పుకోవడానికి కూడా. ఏంటంటే ఎవరి అపాయింట్మెంట్ అంటే పడగపులు కాస్తూ ఉండేవాళ్ళు, అసలు కొంతమంది కలవలను కూడా కలవనిపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, ఈజీగా కలవగలుగుతున్నారు, యాక్సెస్ దొరుకుతుంది, ఫ్రీగా వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పగలుగుతున్నారు, అట్లాగే ఫాస్ట్గా కూడా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. బాబు గారి పరిపాలన 5 సంవత్సరాల్లో ఎలా ఉంటుందంటారు? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ బాబు గారికి ఒక పెద్ద టాస్కే ఇచ్చారు. ఇప్పుడు మన ప్రజలందరూ కూడా బాబు గారి మీద నమ్మకంతోనే ఇచ్చారు. అది ఆయన కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి మేము నమ్ముతున్నాం ఒక యూత్గా. వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటండి? అది వచ్చేసరికి సొంత తప్పిదమండి. ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా ఈ 5 సంవత్సరాలు కేవలం కూడా ప్రజల నుంచి ఓటు ఎలా కొనాలనే డబ్బుల ప్రకారం చూసారే కానీ పలానా వాళ్ళకి సాయం చేద్దామని ఏ కోసైనా ఆలోచించలేదు ఎక్కడా కూడా. అదే వాళ్ళ ఓటమికి కారణమని నా అభిప్రాయం. అమరావతిని బాబు గారు ఎలా డెవలప్ చేయబోతున్నారు? అమరావతి వచ్చేసరికి ఒక ఇండియాలో ఒక వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సిటీస్లో ఒకటి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉంటుంది? అదే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మన ఐకానిక్, ఒక ఇండియా తరపున అమరావతి కూడా ఒక ల్యాండ్ మార్క్. ఒక ఢిల్లీ, బాంబే ఎట్లా అయితే, బెంగళూరు ఎట్లా అయితే మేజర్ సిటీస్ ఉంటున్నాయో అమరావతి కూడా వన్ ఆఫ్ దెమ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? పవన్ కళ్యాణ్ గారు చాలా హెల్ప్ చేశారండి ప్రభుత్వంతో. వచ్చేసరికి ఫామ్ చేయడానికి ఆయన కీ రోల్ పోషించారు ఆయన కూడా. అట్లాగే ఈ కూటమి అనేది అట్లాగే హెల్దీగా సాగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన చాలా తేడా ఉందండి. జగన్ గారి పరిపాలన కేవలం వచ్చేసరికి బటన్లు నొక్కటం తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఏంటంటే ఎవరిని కలిసింది లేదు ఇప్పటివరకు. ఆయన పాదయాత్ర ఎట్లా చేశారు, అంతకుముందులో ఫామ్ అయిన తర్వాత ఎలా చేస్తారో ఒకసారి గమనించుకోండి మీరు. అంతకుముందు వచ్చేసరికి ఫుల్ జనంలో తిరిగి ఉన్నారు, తర్వాత ఒక్కరిని కూడా కలిసిన పాపలేదు, కేవలం పోస్ట్ కోసం తిరిగారు ఆయన. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చినా సరే ప్రజా దర్బార్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తాను, ప్రతి ఒక్కరికి కృషి చేస్తాను ముందుకు వస్తున్నారు లోకేష్ గారు. ఈ టైప్ పరిపాలన అందరికీ కూడా హర్షదించగా ప్రభుత్వం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఒక సీఎం అయ్యుండి తానే స్వయంగా ఇంటికి వెళ్ళేలా పింఛన్ ఇచ్చారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? చాలా గొప్ప విషయం అని చెప్పి మేము ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే అది ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఏదైతే టీ ఏదైతే ఉందో తాగారు. మామూలుగా అయితే చాలామంది ప్రోటోకాల్ అని అవి అని తీసుకోరు. అలా ఏం లేకపోకుండా నేను నలుగురితో ఉంటాను, నలుగురిలో నేను స్పెషల్ కాదు అని చెప్పని వాళ్ళు క్యాన్వా వెళ్తున్నా సరే ఎక్కడికో ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పని చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు అందరికీ కూడా. ఎట్లా ఉండాలి, ఒక రోల్ మోడల్ ఎలా ఉండాలని చెప్పిన మా అందరికీ కూడా ఒక ఇదిగా వాళ్ళని బాగా రోల్ మోడల్గా తీసుకుంటున్నాం మేము అందరం కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.